న్యూ ఇయర్స్ ఈవ్ కి 1250 కోట్ల మందు తాగేస్తారా? జస్ట్ న్యూ ఇయర్స్ ఈవ్ కి. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. అమ్మమ్మమ్మమ్మ. అసలు ఈ ఛానల్ అవసరమా? నాకు అర్థం కాక ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఫోరం అఫీషియల్ రిపోర్ట్ మినిస్ట్రీకి ఏం సబ్మిట్ చేసిందంటే 25,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే ఇండియాలో ఎవడైనా వాడు టాప్ 10% లోకి వస్తున్నాడు అని. అంటే 1250 కోట్లు మందు తాగేస్తుంది. ఈ 9%, ఈ 10% లో ఉన్నారా వీళ్ళంతా? ఒకవైపేమో 85 కోట్ల మందికి రేషన్ పోతుంది అంటారు గవర్నమెంట్ డేటా. ఇంకో వైపేమో 1300 కోట్లు మందు తాగిస్తారు వీకెండ్ కూడా కాదురా భయ్, మిడ్ ఆఫ్ ది వీక్. కాదు, ఇవన్నీ ముచ్చట్లు పక్కన పెడితే సింపుల్ గా ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఏం చేద్దామంటారు? ఈ స్విగ్గీ వాళ్ళ మీద మళ్ళీ వీడియో చేద్దామా? ఇంకా అసలు మోటివేషన్ పెట్టుకోవచ్చు అంటారా? పాపం వాళ్ళ బాధలు నిజంగా చాలా అడిగేవాళ్ళు లేకపోయింది. ఏ మాటకు ఆ మాట కానీ, కంపెనీ కన్నా మనకి 10 నిమిషాల్లో డెలివరీ, 8 నిమిషాల్లో డెలివరీ, ఇంకోటి వస్తాడేమో రేపు 4 నిమిషాల్లో డెలివరీ అని. ఏం పెద్ద పొడి చేస్తున్నామని వీక్ డేకే 13 కోట్ల మందు తాగిన వాళ్ళం మనం. మనకెందుకు 8 నిమిషాలు డెలివరీ? వాళ్ళు ఏంటనక వాననక అన్నిట్లో కింద మీద కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటుంది 15-20 రూపాయలు ఒక డెలివరీకి. ఇంత 65 lakh ఆర్ సంథింగ్ ఇస్ ద అఫీషియల్ నెంబర్. దీపేందర్ గోయల్ ట్వీట్ చేశాడు ఫర్ జొమాటో డెలివరీస్. కొంచెం చూడండి. 8 minutes లో డెలివరీ, 10 నిమిషాల్లో డెలివరీ. పాపం వాళ్ళు కూడా మనుషులే కదా, హెల్త్ అట్లా కొంచెం ఇంపార్టెంట్ విషయాలు. 1300 కోట్లు ఉండవురా బాబు, 1300 కోట్లు. సలాం అలైకుం.